స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ తత్వానంద స్వామినే నమః. ప్రియ ఆత్మస్వరూపులైన యోగా మిత్రులందరికీ నమస్కారాలు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో యోగం అనేది ఒక అంతర్భాగంగా కలిసిపోయి ఉంటుంది. ప్రతినిత్యం యోగాభ్యాసం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మానవుడికి కలుగుతూ ఉంటాయి. అయితే మానవ సమాజంలో యోగాన్ని నిత్యం చేయనివ్వకుండా అడ్డుకునేటటువంటి ఒక సమస్య ఉంది. అదే సోమరితనం. అలసస్య కుతో విద్య అవిద్యస్య కుతో ధనం అధనస్య కుతో మిత్రం అమిత్రస్య కుత సుఖం అని మన పెద్దవారు చెప్పారు. అంటే అలసస్య కుతో విద్య, సోమరితనం కలిగినటువంటి వారికి అసలు విద్య లభించదట. అవిద్యస్య కుతో ధనం, అవిద్యావంతుడికి ధనం కూడా ప్రాప్తించదు. అధనస్య కుతో మిత్రం, ధనం లేకపోతే స్నేహితులు బంధువులు కూడా ఉండరు. అమిత్రస్య కుత సుఖం, మనకంటూ స్నేహితులు ఆదరించే బంధువులు ఎవరూ లేనప్పుడు ఈ సమాజంలో మనిషికి సుఖం అనేది కూడా ఉండదు కదా అని పెద్దవారు అన్నారు. కాబట్టి మానవుడు ఈ అలసత్వం అంటే సోమరితనాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే సోమరితనం అనేది పోయి ప్రతినిత్యం యోగాభ్యాసం చేసేటటువంటి అలవాటు ఏర్పడుతుందో అతనే నిత్య యోగాభ్యాసి, అతను నిత్యానంద భరితుడిగా ఉంటాడు. నిజానికి గురువులుగా మేమందరం కోరుకునేది కూడా అదే. మాకు కావలసిన గురుదక్షిణ ఏది అంటే మీరందరూ కూడా నిత్యం యోగాభ్యాసం చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అని కోరుకోవటం. ఇది మన సనాతనమైన భారతీయ ధర్మం. భారతదేశం అనాది కాలం నుండి కూడా మానవతా విలువలకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది. మనందరం ఏమనుకుంటామంటే ఆధునిక కాలానికి ప్రాచీన కాలపు విలువలు పనికొస్తాయా అని కొద్దిగా సందేహపడుతూ ఉంటాం. అట్లాంటి సందేహం ఏమీ అక్కర్లేదు. ఎందుకని అంటే జీవన విధానం మారిందే కానీ జీవిత విలువలు మాత్రం ఎప్పటికీ మారకూడదు. ఎందుకని మారకూడదు అంటే జీవిత విలువల్లోనే మానవుడి యొక్క జీవితం సఫలమవుతుంది, మానవుడి యొక్క జీవితం సంపూర్ణం అవుతుంది. అంటే ఆధునిక కాలంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం జీవన విధానాన్ని మార్చేసింది. అయినప్పటికీ కూడా మనిషిగా తన కర్తవ్యాన్ని, మనిషిగా తన ఆలోచన విధానాన్ని, మనిషిగా తన కుటుంబ సభ్యులతోటి మెసలుకునే విధానాన్ని, జీవిత విలువలు నేర్పుతాయి. కాబట్టి మనకు యోగం అనేది జీవన విలువలను నేర్పేటటువంటి విద్య. అంచేత ఎవరైతే నిత్యం యోగాభ్యాసం చేస్తూ ఉంటారో వారి యొక్క మనస్సు తేలిక పడుతుంది. తేలిక పడటం ద్వారా ప్రశాంతమైనటువంటి చిత్తం ఏర్పడి వారి మాట కానీ వారి వ్యవహార శైలి కానీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిజానికి మన సమాజానికి కావలసినటువంటి విషయం కూడా అదే. మనం ఒకసారి మన ప్రాచీన కాలపు దేవీ దేవతలను గమనిస్తే వారంతా సమాజహితమైన కార్యాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. నాకు తెలిసి మన పురాణాల్లో మొట్టమొదట వరద బాధితులను ఆదుకున్న వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతి సంఘటనని ఒక లీలగా భావిస్తాం. కానీ అది మనం నిశితంగా పరిశీలిస్తే అది సమాజానికి సంబంధించినటువంటి ఒక సేవ. కృష్ణ భగవానుడు తీవ్రమైన కుండపోత వర్షాలు కురిసి భూమి మీద మానవులు చరించడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో గోవర్ధనగిరిని ఉద్ధరించి ఆయన గోపాలులందరికీ రక్షణగా నిలిచారు. దానిని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే పరమేశ్వరుడు కూడా సంఘహితమైన కార్యాలు నెరవేర్చాడు అని. అందుచేత యోగం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ శరీరం పంచభూతాలతో తయారైంది.
ఇందులో ఉండేటటువంటి జీవుడు అనేటటువంటి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ పంచభూతాలు తిరిగి మరల పంచభూతాలలో కలిసిపోతాయి. దీన్నే పంచీకరణము అంటారు. అందుకనే వేదాంతులు తనువు నిత్యము కాదురోరన్నా, ధరణిపై అది ఎల్లకాలము ఉండబోదన్నా, దండధరుడు పొంచియుండగా పాప కార్యం బదేల చేయుదు, అశహస్తుడు రాక పూర్వమే ధర్మ మార్గము దరికి చేరు, తనువు నిత్యము కాదురోరన్నా, ధరణిపై అది ఎల్లకాలము ఉండబోదన్నా. ఎంతో చక్కటి వేదాంతాన్ని సరళమైనటువంటి తత్వంలో అందించారు. శరీరం అనేది శాశ్వతం కాదు. కాబట్టి శరీరం మీద మమకారాన్ని పెంచుకొని, నేను అనే భావాన్ని పెంచుకొని, శరీరంతో చేసేటటువంటి అన్ని క్రియలను అహంభావంతో చేసినట్లయితే అది జీవితం అంతా అపవిత్రంగా మారిపోతూ ఉంటుంది. అందుకని మన పూర్వీకులు చెప్పింది ఏమిటి అంటే, దేహో దేవాలయ పురోక్తో జీవ ప్రోక్త సనాతన యజేద జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజే. 5 రకాల పదార్థాలతో తయారైంది ఈ శరీరం. అయినప్పటికీ కూడా ప్రతి పదార్థం ఈశ్వరాంశగా గ్రహించి, నిజంగా కూడా ఈశ్వరాంశ. ఎందుకని అంటే పంచభూతలింగాలు భారతదేశంలో ఉన్నాయి. పృథ్వీలింగం, ఆపలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం అనేవి ఉన్నాయి. దాని అర్థం ఏమిటి అంటే పంచభూతాలు కూడా పరమేశ్వర సంకల్పంతో ఆవిర్భవించాయి అని అర్థం. కాబట్టి ఈ దేహాన్ని దేవాలయంగా భావించి, ఈ దేవాలయంలో ఉన్నటువంటి జీవుణ్ణి సనాతనమైనటువంటి ఈశ్వరాంశగా గ్రహించి ఎవరైతే నిర్మలమైనటువంటి మనసుతో ఉంటారో వారు నిజమైనటువంటి పూజను చేసిన వారు అవుతారు అన్నారు. కనుక యోగం ద్వారా మనం గ్రహించేటటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే ఈ దేహం అనేటటువంటి దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఎంత పవిత్రంగా ఉంచుకోగలిగితే జీవిత మాధుర్యం అంత ఘనంగా ఉంటుంది. యోగం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని జీవించినప్పుడు మాత్రమే ఈ దేహ ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు యోగాభ్యాసం చేసినా మనలో నేను ఇంకా ఎక్కువ కాలం చేశాను అనే అహంకారం కనుక పెరుగుతూ పోయినట్లయితే దానివల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఆ మనిషికి ఎక్కువగా చేకూరుతూ ఉంటుంది. ఎందుకని అంటే గరిటకు రుచి తెలియదు. అది పాయసం వండటం ప్రారంభించిన దగ్గర నుండి పాయసంలోనే తిరుగుతూ ఉన్నప్పటికీ ఆస్వాదించే గుణం దానికి లేకపోవటం వల్ల పాయసం యొక్క మధుర గుణం గరిట ఎప్పుడూ కూడా రుచి చూడదు. అదే మాదిరిగా అహంభావం అనేది మనిషి యొక్క మనసు లోపల ఉన్నట్లయితే ఆ మనిషికి ఏ విధమైన గొప్ప అనుభూతి కలగదు. ఎలాగా అంటే అహంభావం అనేది ఒక గొడుగు లాంటిది. వర్షం పడుతూ ఉన్న ఆ గొడుగు పెట్టుకున్నప్పుడు ఒక చుక్క కూడా ఆ మనిషి మీద వర్షపు నీరు పడదు. అలాగే ఆనంద వర్షం అనేది అహంభావం లేనప్పుడు మానవుడు ఆస్వాదించడానికి వీలవుతుంది. అలాంటి ఆనందాన్ని మానవుడు పొందాలి అంటే అహం అనే దాన్ని సాధ్యమైనంత తగ్గించుకుంటూ రావాలి. అహంకరించడానికి కూడా మనకు ఏమీ లేదు. ఎందుకని అంటే ప్రతి మానవుడు కూడా మర్త్యుడే, అంటే మరణించవలసిందే. ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఈ భూ ప్రపంచం మీద నిలిచిపోయేవారు లేరు. కనుక చాలా దీర్ఘకాలం కూడా మానవ జీవితం లేదు. ఎవరైనా ఆశీర్వదించినా ఏమంటారు అంటే శతమానం భవతి అంటారు. అంటే ఒక 100 ఏళ్ళు బ్రతుకునైనా అంటారు, 1000 ఏళ్ళు కూడా కాదు. అంచేత మనం ఆహారాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఆసన ప్రాణాయామాదులను అభ్యాసం చేస్తూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే క్రమంగా మనకు యోగం ద్వారా అడివాది అష్టసిద్ధులు లభిస్తాయి అని మనకు శాస్త్రం తెలియజేసింది. అష్టసిద్ధులు అంటే అడిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనేవి 8 కూడా అష్టసిద్ధులు. సాధారణంగా
అష్టసిద్ధులు అంటే ఈ అణిమ అంటే శరీరాన్ని సూక్ష్మంగా చేయడమని, మహిమ అంటే శరీరాన్ని బాగా స్థూలంగా పెంచడమని, లఘిమ అంటే శరీర బరువును తగ్గించడమని, గరిమ అంటే శరీరం యొక్క బరువును పెంచడమని, ప్రాప్తి అంటే అనుకున్న విషయాలని సాధించగలగటం, ప్రాకామ్యము అంటే తీవ్రమైనటువంటి కోరికలను కూడా తీర్చుకోగలగటం, ఈశత్వం అంటే అన్నిటి మీద అజమాయిషి తన యొక్క అధికారాన్ని నిలపగలగటం, వశిత్వము అంటే మానవులను వశం చేసుకోగలిగే శక్తిని పొందటం అని వివరిస్తూ ఉంటారు. కానీ మనం ఇవన్నీ భౌతికమైన శరీర సంబంధమైన విషయాలుగానే స్వీకరించకూడదు. నిజానికి అణిమాది అష్టసిద్ధులు మానసికమైనవి. అది గనక మనం గ్రహిస్తే మరింత ఫలితాన్ని తప్పకుండా మనం పొందగలుగుతాం. అణిమ అంటే శరీరాన్ని సూక్ష్మంగా మార్చడం అనే భౌతిక చింతనలో నుండి బయటపడి అది మానసికంగా గనక తీసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి అహంకారము అనే దాన్ని తగ్గించుకుని నిరహంకారిగా మారిపోవటం అంటే వినమ్రతతో విధేయతతో జీవితాన్ని గడపటం. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా వినమ్రంగా ఉంటే మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాం. అలాగే మహిమ అంటే ఏది మహిమ? శరీరాన్ని బాగా పెంచడం అని కాదు, మనస్సు యొక్క విస్తృతిని పెంచడం అంటే వికాసవంతమైన విశాలమైన మనస్థితి కలిగి ఉండటం. ఎప్పుడైతే విశాలమైన మనస్థితి మనకు ఉంటుందో అప్పుడు ఇతరులకు కూడా సహాయపడాలి అనేటటువంటి దృక్పథం పెరుగుతుంది. అలాగే లఘిమ అంటే బరువు తగ్గడం కాదు, అది భౌతికం. మరి మానసికంగా లఘిమ అంటే ఏమిటి అంటే నీ అవసరాలను తగ్గించుకోవటం, అదే విరాడంబరత్వం, అదే పొదుపరితనం. అలాగే గరిమ, ఇది నాలుగవది. గరిమ అంటే బరువు పెంచుకోవడం అని భౌతికార్థం, కానీ మానసికంగా గరిమ అంటే నిండుతనాన్ని పెంచుకోవటం, అంటే హృదయాన్ని పరిపూర్ణంగా చేసుకోవటం. తద్వారా మనం హృదయ పరిపూర్ణత ఉంటే ఏమవుతుంది? ఉదార చరితానంతూ వసుధైవ కుటుంబికం. మంచి విశాలమైన మనస్సు ఉంటే ఈ ప్రపంచమంతా తన కుటుంబంగానే భావిస్తారు కనుక సమర్పణ భావం అనేది పెరుగుతుంది. అలాగే మరొక అతి ముఖ్యమైనటువంటిది ప్రాప్తి. అంటే అది నాకు లభించాలి లభించాలి అనే కోరిక కాదు. ప్రాప్తి అంటే అది గొప్ప అంతరార్థం ఏమిటి అంటే ఒక పరిశోధన దృష్టి, ఒక అన్వేషణ దృష్టిని మానవుడు కలిగి ఉండాలి. అది ఉంటేనే సత్ఫలితాలను మానవుడు పొందగలుగుతాడు. ఆత్మాన్వేషిగా మానవుడు ఉండాలి అని గ్రహించడం. అట్లాగే ప్రాకామ్యము అంటే బాగా గాఢమైనటువంటి కోరికలను కూడా నెరవేర్చుకోగలగటం అని సాధారణ అర్థం ఉంటుంది. కానీ మన సంకల్పాన్ని నెరవేర్చుకోవటం, సంకల్పాన్ని యథార్థం చేయటం అంటే మనం సరైనటువంటి కోరికలను కలిగి ఉండి సమాజహితంగా జీవించడమే నిజమైన ప్రాకామ్యము. అట్లాగే ఈశత్వం అంటే అన్నిటి మీద అధినాయకుడిగా ఉండడం అని సాధారణ అర్థం. కానీ ఆ నాయకత్వం అనేది బాధ్యతతో కూడుకొని నా ఆదేశాన్ని అందరూ శిరసావహించాలి అనే భావం కాకుండా నా ఆదర్శాన్ని అందరూ అనుసరించాలి అనే భావంతో ఉండడమే ఈశత్వం. ఇక వశత్వము అంటే వశపరుచుకోవడం అని సాధారణ అర్థం గ్రహిస్తాం. కానీ వశపరుచుకోవడం దేనికి అంటే మన ప్రేమ హృదయంతో మరొక ప్రేమ హృదయాన్ని తయారు చేసి ఆ సత్ప్రభావం అనే దాన్ని సమాజంలో తీసుకురావటం ద్వారా శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుతాయి. ఇది నిజమైన అష్టసిద్ధులుగా మనం భావించాలి. ఈ రకంగా యోగాన్ని ఉదాత్తమైనటువంటి రీతిలో మనం అర్థం చేసుకుని అభ్యాసం చేసినప్పుడు మహోన్నతమైన ఫలితాన్ని పొందగలుగుతాము. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.